నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ అండ్ షాప్ బ్లాగ్ డే 28 బై. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రసాద్ ఐమాక్స్కి వచ్చినాయన్నమాట. సో రీసెంట్గా కొత్త మూవీస్ వచ్చినాయి కాబట్టి ఫ్రైడే కాబట్టి తర్వాత ఇంటికి వచ్చేసినాం. ఈవినింగ్ పూట దోశలు వేసారన్నమాట అవి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి ఏమంటారు మామూలుగా బియ్యము శనగపిండి మెంతులతో పాటు అనమాట అవి రెగ్యులర్గా చేసే దోశలు. సో ఇంట్లో చేసే దోశలకు బయట చేసే దోశలకు డిఫరెన్స్ ఏంటంటే బయట మీకు వేరే ఇంగ్రీడియంట్స్ కలుపుతారన్నమాట అవి. సో ఓన్లీ రైస్ విత్ మినపప్పు మెంతులు ఇవి కలిపితే ఇట్లా వస్తుంది. ఇంట్లో ఇది బయట అయితే మీకు వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కలుపుతారు, పిండి అని వేరే అని కలుపుతారు. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూసుకోవచ్చు. పెద్ద బౌల్ ఉంది, పెద్ద బౌల్ నుంచి చిన్న కటోర్లు వేసి కటోర్లకించి దోశ పెంక మీద వేస్తున్నాం అనమాట. సో ఇది బేసిక్గా అనమాట. సో బయట మీకు వేరేలాగా కనిపిస్తుంది, వేరే వేరే కలుపుతారు, ఈనో అవన్నీ సోడా కలుపుతారు కాబట్టి ఆ క్రిస్పీనెస్ వస్తుంది. ఇంట్లో ఏదైనా సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా. సో పర్లేదు, ఇవాటికైతే ఇదే సాయంత్రం పూట ఇది తినేసిన అంతే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లాగ్స్ కోసం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.